అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాను. స్పష్టంగా ఇవాళ ఒక్క నినాదం ఉండాలి. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాది పురోగతిశీలమైనది, ఉత్తరాది సాంప్రదాయబద్ధమైన ఆర్థోడాక్స్ టైప్లో ఉందని బాబాసాహెబ్ గారు ఏదైతే చెప్పారో ఇవాళకి అదే ఉంది. ఇవాళ ఉత్తరాదిలో ఉన్నంత దారుణమైన వివక్షత దక్షిణాదిలో లేదు. ఎవరిదన్నా కానివ్వండి. వాళ్ళ ఉత్తరాదిలో అంత మత ద్వేష ప్రజ్వలన, కుల అహంకారం దక్షిణాదిలో లేదు. ఇవాళ ముఖ్యంగా ఇందాక చెప్పిన పాయింట్లు 2-3 స్పృశిస్తాను. ఏదైతే రాజధాని హైదరాబాద్లో ఉండాలనుకున్నప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది తెలంగాణకి రాజధానిగా మాత్రమే ఉండాలి. ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ అండి. ఖచ్చితంగా ఇవాళ రాజధాని తెలంగాణకి ఉండాల్సిందే. కాకపోతే కేంద్రంలో క్యాపిటల్ పెట్టేటప్పుడు వాళ్ళు క్యాపిటల్ ఏరియాను ఒక 5,000 ఎకరాలు ఎక్కడ వేసుకుని దాంట్లో కేంద్ర అధికారం. అంటే దా పాయింట్ వెరీ, ఎందుకంటే దిస్ షుడ్ బి క్లారిఫైడ్. మేము ఇప్పుడు అడిగినది, ఇప్పుడు చిరంజీవి గారు అడిగింది ఏదంటే ఉమ్మడి రాజధానిగా ఉండేది నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెడతానికి కాదు, ఇక్కడ ప్రజల రక్తం శాతంతో చేసుకుంది. అందువలన అది క్లారిటీ ఒకటండి, ఖచ్చితంగా ఉండాలి. దాన్ని నోటిఫైడ్ ఏరియా పెట్టుకుని దాంట్లో కేంద్ర అధికారం ఉండాలి, అంతే తప్ప ఏదైతే హైదరాబాద్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణకు రాజధాని ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఏదైతే ఇవాళ ఆ రోజు చెప్పింది ఈరోజు చెప్పింది, మనకి ఇవాళ ఉత్తరాదికి వెళ్తే సుప్రీంకోర్టులో వాళ్ళ అడ్వకేట్స్ కూడా ఉంటారు. నేను చాలా కేసులు వేసాను. కనీసం మాట్లాడటానికి వీలు లేకుండా లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తా దిక్కు దివాణి లేని పరిస్థితి ఉంది. కనీసం వెళ్ళి మనం మాట్లాడే దగ్గర బాగా ఏ విధంగా చూసినా ఇవాళ ఎంతమంది ఇవాళ అడ్వకేట్స్ తెలంగాణలో చూడండి, లేకపోతే మిగతా రాష్ట్రాలు చూడండి ఎంత ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇవాళ కేసులు కూడా అందుకు సుప్రీంకోర్టు బెంచి ఇక్కడ కానీ ఇంకో బెంచి అమరావతిలో నేను చెప్తున్నాను ఎక్కడన్నా దక్షిణాదికి కూడా, కానీ ఇక్కడ క్యాపిటల్, రెండో క్యాపిటల్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ పొగ వస్తే నేను చెప్తున్నాను ఫిజిబిలిటీ ప్రకారం వాళ్ళ అక్కడ హర్యానాలో పంజాబ్లో గడ్డి కాలిస్తే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి, అక్కడ తిరగలేని పరిస్థితి. ఎండాకాలం రాజస్థాన్ డిసైడ్ చేస్తుంది, శీతాకాలం హిమాచల్ ప్రదేశ్ డిసైడ్ చేస్తుంది అక్కడ ఉన్న వాతావరణాన్ని, మిగతా అప్పుడు వర్షాకాలం ఇది డిసైడ్ చేస్తూ ఉంటుంది పక్కన. అసలు రాజధానిగా ఏ విధంగానూ సూటబుల్ కాని నగరాలు అదొకటి. ఇక హైదరాబాద్ అక్కడ అదొక ఎన్సీఆర్టీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఒకటి పెట్టడం జరిగింది. మన హైదరాబాద్కి అయితే 8 వైపులా విస్తరించే అవకాశం ఉంది, ఎటువైపు విస్తరించే అవకాశం ఉంది. వచ్చే 150-200 సంవత్సరాల వరకు నీటి సమస్య లేదు. బెంగళూరు కూడా ఉంది, కానీ బెంగళూరు నీటి సమస్య ఉంది. కావేరీ నుంచి ఎక్కడ తెచ్చుకున్నా మిగతా తెచ్చుకున్న నీటి సమస్య ఉంది. హైదరాబాద్కి నీటి సమస్య 150 ఫ్యూచర్లో కూడా ఎడిషన్ చేసుకున్న నీటి సమస్య వచ్చే సమస్య లేదు. వాళ్ళ ఎస్ఎల్బీసీ కొంచెం ఆలస్యం ఉండొచ్చు, వాళ్ళ దానివల్ల అది తీసుకున్నా లేదా ఇతర పాలకులు నేనేమన్నాను దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. అందువలన అన్ని విధాలుగా ఏది ఒక వాతావరణ రీత్యా, నీటి రీత్యా అద్భుతమైన ఇక్కడ పనితనం ఉన్న యువత రీత్యా, అవైలబిలిటీ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అందరి రీత్యా కూడా ద బెస్ట్ లొకాలిటీ. దాంట్లో ఇక అన్యాయాల గురించి చెప్పాల్సి వస్తే నేను స్పష్టంగా నిన్న బడ్జెట్ గురించి చెప్తానండి. నాకు ఎందుకనో హైదరాబాద్లో మొన్న పండుగ చేసుకుంటున్నారు, మోడీ గారికి పాలాభిషేకాలు చేస్తున్నట్టు రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు ఒక్క విషయం మీరు గమనించమనండి. తెలంగాణకు పెంచిన కావాలి నెట్లో కొట్టుకోండి, 1 కోటి రూపాయలు పెంచితే ఇవాళ దిక్కుమాలిన కొన్ని పత్రికల్లో మీడియాలో రికార్డు బడ్జెట్ అనేసి చప్పట్లు తెలుసుకుని పండుగ చేసుకున్నారు. 5,227 నుంచి 1 కోటి రూపాయలు పెంచింది బడ్జెట్. మీరు చెప్పింది నేను చెప్పింది మీరు లెక్క చూసుకోండి. ఒక్క గుజరాత్కి 8,474 కోట్లు పెంచారు. అది చెప్పడం మానేసి ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వీళ్ళందరూ వచ్చి మంత్రులు వచ్చి మీకు తెలంగాణకు రికార్డ్ పట్టించాం పండుగలు చేసుకోండి అంటే సిగ్గు లేకుండా ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్లన్నీ పంచుకుని క్రాకర్స్ కాల్చుకుని సిగ్గుందా? మీరు వెళ్ళి గుజరాతీ పాటలు పాడుకోండి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలారా. ఎవరిని మోసం చేద్దామని వస్తున్నారు? ఏ ప్రజలు మోసం చేస్తారు? మీకు ఇక్కడ భిక్ష పెట్టింది నెగ్గించింది ఇక్కడ ప్రజలైతే వెళ్ళి గుజరాతీ పాటలు పాడుతున్నారా మీరు వెళ్ళి?
ఈ సంవత్సరమే ఒక్క గుజరాత్ మహారాష్ట్రకి 41,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి, అది కాకుండా మోడీ గారి అద్భుతమైన ప్రాజెక్టుకి 19,127 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ పెడితే 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చుకునే వాళ్ళు 5,300 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ పండుగ చేసుకోమంటున్నారా? ప్రజలకు పత్రికలు తెలపవా? 95% ఎందుకు తెలపవు? బదిలీ ఏంది నాకు అర్థం కాదు. మూడోది, మన లోకల్ ఎంప్లాయీస్ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ వచ్చింది, దాని మీద పత్రికలో చూసుంటారు, అన్ని పత్రికలు వచ్చింది. దేశంలోని అన్ని రైల్వే జోన్స్ లోకల్గా రిక్రూట్ చేస్తాయి, సౌత్ సెంట్రల్ మాత్రం ఇండియా మొత్తంగా రిక్రూట్ చేస్తుందంట. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అబ్సర్డ్ నాన్ సెన్స్. నేను చెప్తాను, ఖచ్చితంగా నాన్ సెన్స్. దాని గురించి కేంద్రం మంది ఢిల్లీ వెళ్ళొచ్చాను, ఇక్కడ కూడా సమావేశం పెట్టాను. సౌత్ సెంట్రల్ అంటే అంతే ఉంది కాబట్టి ఇంకా జోన్ ఎక్కడ వేరుతుంది. దాని గురించి లీగల్ నోటీస్ పంపిస్తే అప్పుడు లోకల్ చేశారు. దాంట్లో కూడా ఇవాళ మీరు గమనించండి, ఇంతకుముందు ఉన్న లోకో పైలట్స్ కానీ ఇక్కడ జరిగిన రిక్రూట్మెంట్లో 470 మంది రిక్రూట్ అయితే 442 మంది కేవలం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చారు, మిగతా వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలు. అందులో మిగతా స్థిరపడిన ఉత్తరాది. నాకు అర్థమే అవ్వట్లేదు ఇది, అబ్సల్యూట్గా అసలు అర్థం అవ్వట్లేదు. నేను అనేక దేశాలు చాలామంది తిరుగుంటారు. ఇవాళ సెంట్రల్ మీ సిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ పథకాలు చూసుంటారు కదా, 90% అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఎందుకు ఉండలేదండి? వాళ్ళకి మాతృభాషలో రాసుకునే అవకాశం ఇండియన్ ఆర్మీలో లేదా? తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ ఉర్దూ కానీ ఇక్కడ కానీ వీళ్ళకి భాషలో రాసుకోవడానికి అవకాశం లేదు. కేవలం హిందీ మాతృభాషలో రాసుకుంటానికి మాత్రమే, లేదా ఇంగ్లీష్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏమైపోతారు అంటే, ఇక్కడ చేతకాని వాళ్ళు పోరాటం చేయని వాళ్ళ చేసే భద్రతా దళాల్లో ఇక్కడ బ్రహ్మాండం జీతాలు వస్తుంది. ఇక్కడ వెళ్ళటానికి దమ్ము లేదా? చిన్న చిన్న మోటార్ మెకానిక్ షెడ్లు పెట్టుకోవాలి, లేదా ఇంకోటి పెట్టుకోవాలా? ఇంకోటి ఎందుకు లేదు? పంజాబ్లో ఒకప్పుడు ఉండేవాడు, డెఫినెట్గా శాల్యూట్ ఫర్ దమ్. కానీ వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది కుటుంబాన్ని ఒకళ్ళు పంపించారు. నేను అన్నట్టు ఓల్డెన్ డేస్ కంటే ఇవాళ డేస్లో ఒక మాతృభాషగా వాళ్ళ ఉన్న సందర్భంలో మనకి ఎందుకు ఉండట్లేదు? మనకి 13 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంలో ఎందుకని సెకండ్ క్లాస్ సిటిజన్షిప్? ఇవాళ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇంకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే నిధుల్లో, తెలంగాణ నుంచి వెళ్ళే నిధుల్లో అంటే ఒక లాస్ట్ 11 yearsలో 5,20,000 crores అప్రాక్సిమేట్లీ వెళ్తే తిరిగి వచ్చింది ఎంత అండి? 47%. ఆంధ్రప్రదేశ్కి 59% వచ్చింది, ఎక్కువ వచ్చింది. సరే, నెంబర్ ఆఫ్ రీజన్స్లో. ఇవాళ బీహార్లో ₹1 వాళ్ళు 1,00,000 కోట్లు కనుక కేంద్రం కడితే 2,67,000 కోట్లు ఇస్తుంది. అంటే కొంచెం కాస్ట్ సబ్సిడీ చేస్తుంది, కొంత చేయడం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ మోడీ గారు హైదరాబాద్ వచ్చి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంది. మీరు ఒకసారి వినండి, నేను చెప్పిన నిజం లేదో. నిజామాబాద్ సభలో ఏ గుజరాతీ బేటా పటేల్ గారు వచ్చి మీకు స్వాతంత్రం ఇచ్చాడు. పటేల్ గారిని గుజరాతీ బేటగా అనుకోం, దేశ జాతీయ నాయకుడు. అవురే గుజరాతీ బేటా ఆగయా ఏంటి? ప్రధానమంత్రి గుజరాతీ బేటా అండి. నిజామాబాద్ సభలో వచ్చి నేను గుజరాతీ బేటాని, నిన్ను కాపాడి ఎవడు కాపాడు? మీరెవరు కాపాడతాను తెలంగాణని? నేను చెప్పిన తప్పైతే మీరు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేదా మిగతా విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీ శక్తివంతం లేకుండా మీరు కృషి చేయట్లేదని అడుగుతున్నాను. ఇది ఫ్యాక్ట్ ఆర్ నాట్? గౌరవనీయులు బండి సంజయ్ గారు చెప్పులు ఎందుకు పెట్టారా అమిత్ షా గారు అని అడిగితే, ఈజ్ నాట్ ఒక పార్టీ అధ్యక్షుడిని, ఎంపీ అని కాదు ఆయన. నేను అనుకున్నాను పొరపాటున అక్కడ తీసుకొచ్చాడు అనుకున్నా. పెట్టింది కూడా నేనే కదా అక్కడ, అది కనపడలేదు వీడియోలో, తర్వాత కనపడింది. మోడీ అమిత్ షా గారు వస్తే చెప్పులు తీసుకెళ్ళి లోపల దాచి మళ్ళీ వెంటనే వినయంగా తీసుకొచ్చి, ఎందుకు అంజయ్ గారికి జరిగిన అవమానం, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడానికి ఒక కారణం. ఇవాళ ఇదేంటండి నాకు అర్థం కాదు. దీన్ని సమర్థించుకుంటారు ఇది. అందువల్ల అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవాళ బడ్జెట్లో సెంట్రల్ బడ్జెట్స్లో నుండి మళ్ళీ చెప్తున్నా, రైల్వే బడ్జెట్లో జరిగిన మోసం చెప్పాను. ₹1 పెంచి వాళ్ళకేమో 15,000 కోట్లు పెంచారు. ₹1 పెంచి 15,000 కోట్లు. ఇక్కడ సెంట్రల్ బడ్జెట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో హైదరాబాద్లో
27 మేజర్ పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వేసుకొని నెంబర్ ఆఫ్ మైనర్ పరిశోధనా కేంద్రాలు ఇంకో 70 దాదాపుగా, అంటే 100 పైచీలకు ఉన్నాయి. వాళ్ళ నిధుల విషయంలో స్వయం పోషకాలుగా వదిలేస్తున్నారండి. ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తూ ఉంది. ఏం చేయాలి దీన్ని? ఆర్టీఐ యాక్సెస్ చెప్పరు, ఎలా అడ్డుకోవాలి? ఇందాక సోదరులు చెప్పినట్టు ఎవరైనా సరే స్థానికుల అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వాన్ని డెఫినెట్గా సమర్థించాలి. వస్తారు రాయలసీమ, తెలంగాణ ఏదైనా సరే. కానీ వాళ్ళు జరుగుతుందండి. మీరు ఒక్కసారి మీకు ఓపిక ఉంటే ఇక్కడ గౌలిగూడ ఉంది, బేగంపేట ఉంది, సికింద్రాబాద్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళండి. పాపం సామాన్యమైన వయసులు కూడా ఉండలేదు. 99% పేపర్ మర్చెంట్ అసోసియేషన్ 295 మంది మెంబర్లు ఉన్నారు. స్థానికులు తెలుగు వాళ్ళు కానీ తమిళియన్ కూడా ఉన్నారండి, ఉంది 14 మంది. ప్లాస్టిక్ హోల్సేల్ ట్రేడింగ్ 700 మంది ఉంటారు. ఒక్కరు తెలుగు వాళ్ళు లేడు. స్థానికంగా ఉన్నాం ఎవరు లేరు. మొత్తం హోల్సేల్ ట్రేడింగ్ అంతా సరే, రోలింగ్ మిల్స్ సహా 99 కదా 100%. నేను వ్యాపారం చేసుకున్నాం తప్పులేదు, కానీ ఒక్కటి చెప్తాను మీకు, వ్యాపారం చేసుకోవడం తప్పులేదు. విజయవాడలో బలహీన వర్గాల యువకులు విభజన హామీలు కావాలని కాగితం రికమెండేషన్ తీసుకెళ్తా ఉంటే గుజరాతీ వ్యాపారులు వచ్చి అమ్మాలి బూతులు తిప్పి, మీరు కాళ్ళని అన్ని వీడియోలో చూసుకోండి, కొట్టి ఆ ప్రభుత్వాలు గుజరాత్లు కాబట్టి వీళ్ళని జైల్లో వేసారు. 21 రోజులు డిమాండ్. రక్తం కారుతున్న యువకుల్ని 21 రోజులు డిమాండ్లో పంపించారు. ఆ కొట్టిన పీయూష్కి, దేశాయికి బీజేపీ విజయవాడలో 1 టౌన్ సీట్ ఇచ్చింది. ఇక్కడ పాలకులు వాళ్ళ గుమా వ్యాపారులకి, ఢిల్లీ పాఠశాలకి, రాణి సాహెబాలకి బానిసలుగా మారారు లేదా ఆలోచించుకోండి. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత మొన్న 15 నెలల ఎన్నికలు జరిగి మంత్రివర్గ విస్తరణ కోసం హ్యూమెరిట్ మేబీ అండి ఢిల్లీ రాణి సాహెబా గారు ఆదేశించాలా? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఏదో 1 నెల రోజులు, 15 నెలల నుంచి వాళ్ళు అది చేయాలా? బీజేపీ అయితే ఆ బీజేపీ కాదు అది యాక్చువల్గా, మన్నించాలి, ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ హైదరాబాద్లో వచ్చి సంపర్క్ దివస్ లేదే ఇంకో అసలు నాకు అర్థం కాదు. ఏంటండి అది? ఓ జాతీయ పార్టీనా? ఇవాళ కర్ణాటక వెళ్తే మొత్తం నేను చెప్తున్నానండి, వాళ్ళ ఎంపీ దగ్గర నుంచి 90%, 95% బిజినెస్ అక్కడే ఉంది. హైదరాబాద్లో ఇవాళ పిన్నా ప్రతాప్ రెడ్డి గారు కానీ, లేకపోతే భూపాల్ గారు గద్వాల్ అయిన జీవికే గారి కంపెనీలకి కానీ, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 6 కంపెనీలు ఒక అదానీ గారు కాజేశాడు. 6 కంపెనీలు ప్రతిష్టాత్మక సంస్థలు. తెలుగువాడు సరే ఎవడన్నా కానీ ఢిల్లీ అయితే కనపడుతూ ఉంటాడు. 6 సంస్థల పేక మీద కత్తి పెట్టి, వేల కోట్ల రూపాయలు పేక మీద కత్తి పెట్టించి బ్లాక్ మెయిల్ చేయించి ఇవాళ అదానీ గారు ఒక్కడే. ఇవాళ ఈ తెలంగాణ ఇది ఇవాళ నాకు అర్థం కాదు. గవర్నీయులు ముఖ్యమంత్రి గారు దుర్మార్గం చేశాను, క్యాన్సిల్ చేశాను అన్నారు ప్రాజెక్ట్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ జలాలు ఎవరై సరే వచ్చిన జలాలు ప్రాజెక్టులు కట్టుకుంటే దీనికోసం వేలాది ఎకరాలు ఆదానికి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకి ఇంకొకళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఎంతైనా తెలుగు రాష్ట్రాల్లో పందేరం చేసి ఈ జలాలను వాళ్ళు తీసుకుని పంపుడు స్టోరేజ్ ఏంటి? ఎవరిది? అడిగేంటి? అంటే ఎవరికి అధికారం? ప్రైవేట్ అడిగవలసిన అధికారం ఏంటి? 99% అక్కడి నుంచి వచ్చి ఏంటండి? నాకు అర్థం కాదు. ఇక్కడ టీఎస్ జెన్కో ఏపీ జెన్కో ఏదన్నా కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉంటే. ఈ సంస్థలు నిర్వీర్యం చేయడానికి ఇక్కడ ఏది సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, ఇక్కడ ప్రాజెక్ట్ లోన్లు ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులు ఎక్కువ ఇస్తున్నాయి కదా. మన ప్రభుత్వ సంస్థలు ఎగ్గొట్టరు కదా. దీనికి ఇవ్వడం మానేసి ఇక్కడ వేలాది ఎకరాలు, 10 సంఖ్యలు, 20 సంఖ్యలు, 30,000 ఎకరాలు మోస్ట్లీ గుమా వ్యాపారులకు ఇచ్చి ఆఖరి నీళ్ళ మీద అధికారం కూడా ఆడుకోవడం ఏంటి? 2 అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఈ నీరు యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. ఆ పంపుడు స్టోరేజ్ వాళ్ళ అధికారం ఎవడిచ్చాడు? వాళ్ళకి ఆ నీటి మీద అధికారం ఎవడిచ్చాడు? ఎందుకని మాట్లాడలేకపోతున్నాం? 1, 2 కానీ నేను చెప్తాను, 100 ఉదాహరణలు ఉన్నాయి. ఒక 10 పరిశోధనా సంస్థలకు ఇక్కడ మాత్రం సొంతంగా చేసుకోవాలి. నీవు మాత్రం నీ సంస్థలో కేంద్ర ప్రభుత్వం 4,000 సబ్జెక్టు కరెక్షన్ 4,700 కోట్లు ఆ సంస్థలు నిధులు ఇచ్చింది. 1,20,00,000 హైదరాబాద్లోని పరిశ్రమ ఒక్కో సంస్థకి ఏంటండి? నాకు అర్థం కాదు.
జీతాలు కాదు, ఒక్క మనిషి జీతం సైంటిస్ట్ జీతానికి రాదు ఇది. నిర్వీర్యం చేసేస్తున్నారు ఒక్కొక్కటిది. అందువల్ల నా అభిప్రాయం ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ 24,000 మంది సాయుధ బలగాలను మోహరించారంట. నిన్న పేపర్లో వచ్చింది. భయంకరంగా కర్రిగొట్టలు యుద్ధం గడగడలాడించేస్తున్నారు. ఎవరి మీద? తప్పుదారి పట్టిన హింసావాదం పట్టిన నక్సలైట్ల మీద. ఓకే, హింసావాదం తప్పు అనుకుంటాను. నేను అనుకున్నాను పహల్గాం గురించి మోహరించారేమో అనుకున్నాను. గుమా ఎస్, నేను హింసావాదానికి ఖచ్చితంగా వ్యతిరేకం ఉన్నా, మావోయిస్టులు చేసిన ఎవరు చేసినా. కానీ నేను చెప్తున్నాను, ఎంతటి అక్కడ జర్నలిస్టులను పిలవండి, ఏం జరుగుతుందో. ఎవరి కోసం చేస్తున్నారండి? గుమా వ్యాపారులు. నువ్వు మా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని మీరు అనుకో, తెలుగు జాతి హక్కు. కరీంనగర్లో చారెడ్డి ఎందుకు చనిపోతాడు? గుప్తా గారు ఎందుకు చనిపోతాడు? ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు? ఖచ్చితంగా తెలుగు జాతి హక్కు అది. ఆత్మత్యాగంతో సాధించుకుంటే దానికి మైన్స్ ఇవ్వకుండా నీ గుమా వ్యాపారుల కోసం మైన్స్ కేటాయించుకుంటా ఇవాళ ఛత్తీస్గఢ్ అడవులను రక్తసిక్తం చేస్తున్నారు. ఎవరి కోసం? మీ గుమా వ్యాపారుల కోసం. మీ గుమా వ్యాపారుల కోసం కాకుండా ఎవరికి ఎందుకు? మా గవర్నమెంట్ యూనిట్స్ ఎందుకని క్యాష్ చేయకుండా మీ వ్యాపారులకు ఎందుకు ఇచ్చుకుంటున్నారు? వేలాది ఎకరాలు ఎందుకు ధ్వంసం చేస్తారు? మీరు అన్నారు కదా సంగీత్ కిరణ్ దాల్ అనే ఊళ్ళో 1961లో 97% మంది గిరిజనులు. ఇవాళ అదే ఊళ్ళో రివర్స్ అయిపోయింది. ఈ దేశ చరిత్ర ఎక్కడ జరుగుండదు, 2% గిరిజనులు ఉన్నారు. గుత్తుకోయిలు, కోయిలు, గోండ్లు, కొండదొరలు ఏంటంటే మన దేశ పౌరులు కదా. ఎస్, హింసావాదాన్ని అంశండి, కానీ ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవరి కోసం తీసుకొస్తున్నారు? ఇవాళ సింగరేణి గనులు ఆఖరిగా చెప్పి అదే ముగిస్తున్నాను నేను. ఈ మనకి సింగరేణి గన్నుల మీద ఇక్కడ రాష్ట్రానికి అధికారం లేకుండా యాక్షన్ వేసుకుని గుమా వ్యాపారుల కోసం పెడుతున్నారా? విశాఖ ఉక్కు కోసం నిన్న ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారిని, ప్రవీణ్ గారు కానీ, జ్ఞానశ్రీ గారిని ఎవరు మద్దతు ఇచ్చినా డెఫినెట్గా తీసుకుని మేమందరం కూడా సింగరేణి గనుల కోసం నిలబడతాం. ఎవడబ్బా సొమ్మని ఇక్కడ తెలంగాణ భూగర్భం ఉన్న గనుల్ని నువ్వు గుమా వ్యాపారులకి అమ్మడానికి అడ్డదిడ్డంగా చేయడానికి దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నారు గుమా వ్యాపారులే. చెప్తాను, చాలా సీరియస్ ఉందండి, ఇది గమనించండి. దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళ హైదరాబాద్ ముఖ్య సబ్జెక్టుగా హైదరాబాద్ దేశానికి 2వ రాజధానిగా తక్షణమే ప్రకటించాలి. ఒక నోటిఫైడ్ ఏరియాని పెట్టి దాంట్లో మాత్రం కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉండేటట్టు చేసుకుని దానికి ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కూడా నేను చెప్తాను, ప్రతిదీ కూడా ఇక్కడ కానీ బెంగళూరు కూడా 4 సంవత్సరాలు పెడితే తప్పలేదు. నేను ద్రవిడిని, ఈ దేశ మూలవాసులు ఒకళ్ళం, మనందరం ఈ దేశ మూలవాసులు ఒకళ్ళం. ఒకడు మాట్లాడతాడు, ఆ ఉత్తరాది భాష రాకపోతేనంట దేశద్రోహులంట. ఈ అయ్యా జాగీరా, నాకు అర్థమే కావట్లేదు అసలు. నిన్న మొన్న కూడా జరిగే దుర్మార్గమైన ఘటనలు మంచిగా లేవు, అబ్సల్యూట్గా నాన్ సెన్స్ అది. ఇవాళ ఒక 20-30 కోట్ల మంది ప్రజల్ని ఒక దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా కూలంకషంగా మనం ఆలోచించకపోతే ఇబ్బంది జరుగుతుంది. నేను హిందూగానే ఉంటాను, అభ్యుదయ హిందువుని. ఆధ్యాత్మికతను ఎందుకు ఇవాళ ఆధ్యాత్మిక కూడిన ఒక గొప్ప అనంత గోదావరి ప్రవాహం సాగే జీవన విధానం తప్ప మూఢనమ్మకాలను సిద్ధించు ఒక విద్వేషవాదంతో నాటిని కాదు. ఇవాళ హైదరాబాదు గంగా జమున తహజీబ్ అనే విధంగా అనేవారు. గోదావరి, కృష్ణా, తహజీ అన్నీ కలిపిన అద్భుతమైన దాని కింద మనం నిలబెట్టుకున్నాం. హైదరాబాదు వైవిధ్యాన్ని నిలబెట్టుకోవచ్చు, దాన్ని 2వ రాజధానిగా చేయాలని దానికి పూర్తిగా నేను మద్దతు ఇస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ని వైట్ పేపర్ని ఆర్టీ యాక్ట్ ఏమనండి దక్షిణాదికి మనం దాని మీద మళ్ళీ తీసుకుందాం. ఎందుకంటే 7,000 కోట్లు 60,000 కోట్లు మీకు ఇప్పుడే చెప్పాను. ఇంత చిన్న విషయాలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి గమనించి మంచి చెప్పి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానండి.